ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని ప్రియ పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభాలు, హృదయపూర్వక వందనాలు. వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి చూసినట్లయితే, ఆయన 2026 సంవత్సరాల క్రితం ఈ భూమండలం మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి సమస్త మానవ కోటి నిమిత్తము రక్షణ దయచేసి ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధాన జీవాన్ని దయచేసిన దేవుడిగా ఉన్నాడు. ఆ ప్రభు ఆరోహణమైనప్పుడు మరలా తిరిగి వస్తాను, నేనుండు స్థలంలో మీ అందరూ ఉండులాగున మిమ్మల్ని కొనుక్కోవటానికి వస్తానని తెలియజేశాడు. ఆ నిరీక్షణతో, ఆ రాకడ గురుతులతో ఎదురు చూపులు చూస్తున్న క్రైస్తవ్యంలో నిర్లక్ష్య వైఖరి అనాలోచితంగా రాకూడదని, ఆలస్యమును బట్టి చింతించకూడదని, ఆ ఆలస్యం వెనకాలన్న అంతరార్థము గ్రహించుకోవాలని పేతురు గారి పత్రికలో ఈ 9వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే గనక, ఇంకా రక్షణ పొందని వారు, ఇంకా బాప్తిసం తీసుకొని వారు అనేక మంది ఉన్నారు. అందుకనే మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి అందరిని నాకు శిష్యులుగా చేయండి అని శిష్యులతో చెప్పిన ప్రభు నేటి వరకు ఆ వాగ్దానము మనందరి మీద పెట్టి ఉన్నారు. రక్షింపబడిన నీవు ఇంకా రక్షణ పొందిన వ్యక్తిని ఎదుటిగా ఉంటే వారి నిమిత్తము నీవు ప్రార్థన చేయాలి, ప్రయాసపడాలి. ఆత్మను రక్షించడానికి కొందరినైనా అగ్నిలోంచి లాగినట్లు ప్రయత్నము చేసేవారుగా మనం ఉండాలి. అలాగే నీ సహోదరుల నిమిత్తము, నీ కుటుంబీకుల నిమిత్తము, నీ బంధువుల నిమిత్తము నీవు వారి రక్షణ నిమిత్తము ప్రయాసపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు అంటే గనక, ఆయన సృష్టించిన, ఆయన పోలికలో చేయబడిన ఆ మానవుడు నశించిపోకూడదని ఆ మహిమను విడిచి భూమి మీదకి వచ్చిన ప్రభువు అందరి కోసం ప్రాణం పెట్టాడు. అందరూ రక్షింపబడాలని. ఆయన వస్తే గనక ఈ పంచభూతాలు లయమైపోతాయి, సమస్తము కూడా నాశనం అయిపోద్ది. గనక మరలా అవకాశం ఉండదు. గనక మరొక అవకాశం బట్టి రక్షణ పొందుతారనే ఆలస్యాన్ని ప్రభు చూపిస్తున్నాడు. ఈ ఆలస్యం వెనకాలను అంతర్యాన్ని గ్రహించి ఇంకనూ మార్పు చెందకుండా, రక్షణ పొందకుండా ఉంటే గనక రక్షింపబడటానికి, మారు మనసు పొందటానికి, బాప్తిసం తీసుకోవటానికి సిద్ధపడదాం. అలా పొందుకుని ప్రభు రాజ్యంలో చేరే ధన్యత పొందుకునే సహాయాన్ని, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహాన్ని మనకు అనుగ్రహింపబడను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, పాప విమోచకుడా, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలన్నీ కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యంగా ఈ విలువైన మాటలు ఆలకిస్తూ ప్రార్థనతో మా దినచర్య ప్రారంభించే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఎందరు ఈ మాటలు ఆలకిస్తున్నారో, ఎందరూ నీ రాకడ గురించి నేటి దినాన్ని మరొకసారి అవగాహన తెచ్చుకున్నారో వారందరినీ దీవించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత ఇచ్చేయండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేసి మా పిల్లలందరికీ కూడా మంచి ఈవులను, మంచి ఆరోగ్యాన్ని, నీ ఉన్నతమైన కృపను దయచేయమని, ఈ గ్రూపులో ఉన్న ప్రతి కుటుంబాలను దీవించమని, ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ భద్రత దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.